హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు వార్తల్లో మళ్ళీ ఇంకొకసారి గూగుల్ మ్యాప్ హెడ్లైన్స్లోకి వచ్చింది. ఏం జరిగిందంటే, మామూలుగానే మనం తెలిసిన ప్రదేశానికి వెళ్ళేటప్పుడైనా ఎందుకైనా మంచిది సేఫ్ సైడ్ గూగుల్ మ్యాప్ పెట్టుకుందాం అని పెట్టుకుంటూ ఉంటాం. ఇక దూర ప్రాంతాలకు వెళ్ళేటప్పుడు ముందే దాని మీద డిపెండ్ అయిపోతాం కదా. ఈ మధ్యకాలంలో అలా గూగుల్ మ్యాప్ ద్వారా జరిగిన ప్రమాదాలు చాలానే చూసాం. ఒక ఇన్సిడెంట్లో అయితే ఒక కారు ఏకంగా నదిలోకి తీసుకుని వెళ్ళిపోయింది. ఇంకొక ఇన్సిడెంట్లో రైల్వే పట్టాల మీదకి ఎక్కించేసింది. ఇప్పుడు తాజాగా జరిగింది ఏంటో తెలుసా? ఒక ఫ్లైఓవర్ పైనుంచి కింద పడేసింది. ఇలాంటిది ఘటన ఇంతకు ముందు కూడా జరిగింది. ఇది మరొకటి. మహారాష్ట్ర నుంచి తిరుపతికి ఒక 4-5 యువకులు కలిసి కారులో ప్రయాణం చేస్తూ ఉన్నారు. వాళ్ళందరూ అర్ధరాత్రి సమయానికి జనగాం దగ్గర వడ్లకొండకు చేరుకున్నారు. అక్కడ ఒక ఫ్లైఓవర్ ఎక్కాలని డైరెక్షన్ ఇచ్చింది గూగుల్ మాత. వాళ్ళ ఫ్లైఓవర్ ఎక్కారు. ఎక్కిన కొద్దిసేపటికే కారు ఢమాలమని కిందకి పడిపోయింది. తీరా అక్కడ ఏంటి జరిగింది అంటే, అది అసంపూర్తిగా కట్టిన ఫ్లైఓవర్. సగమే నిర్మించారు, ఇంకా కంప్లీట్ కాలేదు. దానిపైకి డైరెక్షన్ ఇచ్చింది ఈవిడ. ఇంకే ఉంది, వాళ్ళు బ్రతుకు జీవుడా అనుకుంటూ ఆ కారులోంచి బయటకు వచ్చారనుకోండి. లక్కీగా ఎలాంటి ప్రమాదం జరగకుండా చిన్న చిన్న గాయాలతో బయటపడగలిగారు. అక్కడే పెట్రోలింగ్ వాహనాలు ఉన్నాయి, అన్నీ ఉండడం వల్ల సమయానికి వాళ్ళని రెస్క్యూ చేయగలిగారు. లేకపోతే ఎంత పెద్ద ప్రమాదం జరిగేది. దూర ప్రాంతాలకి వెళ్ళేటప్పుడు, అందులోనూ నైట్ జర్నీ చేసేటప్పుడు అస్సలు గూగుల్ మ్యాప్ని నమ్మొద్దు. అక్కడున్న స్థానికులనో లేక ఆటో వాళ్ళనో వేరే వాళ్ళనో అడ్రస్ అడిగి వెళ్ళడం అనేది చాలా ఉత్తమం. ఒక నిమిషం లేట్ అయితే అవ్వచ్చు, కారు ఆపి వాళ్ళని అడిగి మనం చెక్ చేసుకుని వెళ్ళడంలో తప్పే ఉంది. ఇలాంటి ప్రమాదాల నుంచి అయితే బయటపడొచ్చు కదా.